అనుకుంది. ఎట్లాగో మన ముఖ్యమంత్రి అయిపోతాడు, నేను జాతీయ స్థాయి లైక్ కనిమొళి స్టాలిన్ టైప్ అనుకుంది. కేసీఆర్ ఒప్పుకోలేదు, మనకు ముస్లిం ఓట్లు ఉన్నాయి పోతాయి అనేసి. అక్కడ ఒకటి దెబ్బతింది. అది ఒక ఆస్పెక్ట్. బీజేపీ అరెస్ట్ చేయించి జైల్లో పెట్టడం వాళ్ళ మీద కోపం ఉంది. అందువల్ల బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్తో ఉంటుంది. అట్లాగే ఇక తన పార్టీలో అవకాశం రాదు కాబట్టి ఇటు పక్కకి వెళ్ళి ఇటు ఉందాం అనుకుంటుంది. ఒకటి వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఇవాళ మనం పొద్దున్న రాత్రి దాకా కష్టపడుతున్నాం కాబట్టి రూపాయి ఇచ్చి ఖర్చు పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం. ఇప్పుడు నేను బయటికి వెళ్ళినప్పుడు 50 స్టార్ హోటల్లో తినగలను, కానీ ఏముంది స్టార్ హోటల్కి వెళ్ళి తినేదానికంటే రోడ్డు పక్కన బండి దగ్గర అయితే 20 రూపాయలకి సరిపోతుంది కదా అని అక్కడే తింటున్నాను నేను. ఎందుకు కష్టపడుతున్నాం కాబట్టి. అదే అయాచితంగా 10,000 వచ్చింది అనుకోండి, 2,000 పెట్టి తిన్నాం కావాలంటే అని ఆలోచిస్తాం. పోయేదే ఉందిలే అనుకుంటాం మన జేబులో డబ్బులు. కానీ ఆవిడ అట్ట సంపాదన వచ్చేసింది. ఇప్పుడు షర్మిల కనుక 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు ఉంటుంది. ఈవిడికి కూడా వచ్చినాయి పోయిన. ఆ విధంగానన్నా ప్రజలకి ఆ డబ్బులు వెళ్తే పోనీయండి, అంతే కదా, ఏదో రకంగా ఖర్చు ప్రజల సొమ్ముని ప్రజలకే చేరతాయి ఆ విధంగా. అదే కదా, రైట్.